రైనిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీహార్లోని నలంద జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మగ్రా గ్రామంలోని ప్రసిద్ధ శీతల దేవి ఆలయంలో జరిగిన తొక్కీసలాటలో 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో డజన్ మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. ఇక చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఒక క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భయాందోళన వాతావరణం ఏర్పడింది. భక్తులు పరుగులు తీయడంతో పలువురు మహిళలు కింద పడిపోయారు. వారిపై నుంచే ఇతరులు కూడా వెళ్లడంతో ఊపిరాడక దాదాపు 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ దుర్ఘటనకు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రతి మంగళవారం ఆలయం వద్ద రద్దీ ఉంటుందని తెలిసినా యాంత్రాంగం తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో తగినంత మంది పోలీసులు లేరని, అంబులెన్సులు కూడా ఆలస్యంగా చేరుకున్నాయని ప్రత్యేక సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బీహార్లోని నలంద జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాగ్రా గ్రామంలోని ప్రసిద్ధ శీతల దేవి ఆలయంలో జరిగిన తొక్కీసలాట్లో దాదాపు 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో డజన్ మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ తొక్కీసలాట గల కారణాలు ఏంటి? గురు బీహార్ లోని నలంద జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మగ్రా గ్రామంలోని ప్రసిద్ధ సీతాలాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాట్లో 8 మంది మహిళలు భక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది పైగా కూడా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కూడా తరలించారు. అయితే చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం వేలాది భక్తులు కూడా ఆలయానికి తరలి వచ్చారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా తోపులాట జరగడంతో కూడా ఈ వాతావరణం నెలకొంది. అయితే భక్తులు పరుగులు తీయడంతో పలువురు మహిళలు కింద పడిపోయారు. వారిపై నుంచి ఇతరులు కూడా వెళ్లడంతో తొక్కిసలాట్లో వారి మీద పడి తొక్కిసలాట పరిగెత్తు కూడా వెళ్ళిపోవడంతో ఆ జనాలు తోసుకోవడంతో అక్కడే 8 మంది మహిళలు అక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటన అధికారులు నిర్లక్ష్యమే కారణమని కూడా భక్తులు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మంగళవారం ఆలయం వద్ద రద్దీ ఉంటుందని తెలిసిన యంత్రాంగం తగిన భద్రత ఏర్పాటు చేయలేదని కూడా భక్తులు కూడా తన ఆవేదన కూడా చెందుతున్నారు. తగిన మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని కూడా తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే తొక్కిసలాటలు జరిపించి 12 మంది కూడా గాయాలే, 8 మహిళలు కూడా చనిపోయారు. గంటల పాటు కూడా అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు. అంబులెన్స్ కూడా ఎవరెక్కడికి పోలీసులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడంతో అంబులెన్స్ కూడా ఆలస్యంగా కూడా జరుగుతుంది. ప్రత్యక్ష సాక్షులు కూడా తెలుపుతాయి. ఈ ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. మృత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేశారు. అయితే మొత్తం మీద బాధ్యతలకు ప్రభుత్వం అన్ని నిధాలు అండగా ఉంటుందని కూడా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ కూడా ఒక ప్రకటన కూడా చేశారు. వారిపై మెరుగైన వైద్యం అందించాలని వెంటనే అధికారులు కూడా ఆదేశిస్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తం మీద అధికారులు కూడా అక్కడ ఘటనా స్థలాన్ని చేరుకున్నారు.
ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆ 12 మందికి మెరుగైన వైద్యం కోసం కూడా ప్రత్యేకంగా ఆసుపత్రికి తరలించి కూడా వాళ్ళకి చికిత్స కూడా అందిస్తున్నారు గురు. అయితే మధు, ప్రతి మంగళవారం సైతం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంకా చివరి చైత్ర మాసం కావడంతో ఇంకా ఎక్కువ వచ్చిన నేపథ్యంలో కూడా అధికారులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని అటు భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపైన రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చైతే ముఖ్యమంత్రి కూడా చాలా సామ్రాట్ చౌదరిగా తీవ్రంగా దిగ్భ్రాంతి చేసి సీరియస్ కూడా అయ్యారు. ఎందుకు బందోబస్తు చేయలేదు, అక్కడుండే అధికారులు, టెంపుల్ సంబంధించిన అధికారులు కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇప్పటికీ ఒక కమిటీ కూడా చేసి ఆ కమిటీ కూడా నివేదిక కూడా తెప్పించుకునే కూడా ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక ఒకసారిగా భక్తులు రావడంతోనే ఇది జరిగిందా లేదంటే ఇంకా కోణంలో అక్కడ క్యూ లైన్ లో ఏర్పడి సరిగా లేదన్న కోణంలో ఒక దర్యాప్తు కూడా ఆదేశించారు. మొత్తం మీద ఒక నివేదిక వచ్చినాక దాని ఎవరెవరు అక్కడ అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకునే కూడా అవకాశం కూడా ఉంది. అయితే మొత్తం మీద ఈ నిర్లక్ష్య కారణం తెలుస్తుంది. అయితే ప్రతి మంగళవారం అమ్మవారి దర్శనాలకి వేలాది భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎక్కువ రావడంతో ఒక్కసారిగా అక్కడ క్యూ లైన్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా వదలడంతోనే పరుగులు తీయడం జరిగింది. ఆ పరుగుడు తీయడంలోనే 8 మంది కూడా అక్కడ పడిపోయారు. అక్కడ పడిపోయిన వెంటనే అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిలో 8 మంది చనిపోయారు. అయితే అధికారులు నిర్లక్ష్యమైన కూడా అక్కడ ఉండే భక్తులు కూడా తన ఆవేదన కూడా చేస్తారు. ఇటువంటి పురాతనం కాకుండా కూడా దాని ప్రభుత్వం చర్యలు తీసుకుని దాని మీద కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ నిర్ణయించి ఏమి నివేదిక ఇస్తాం, దాని తర్వాత అధికారులు కూడా సస్పెండ్ చేసే నిర్ణయం కూడా ఉంటుంది కూడా మన సమాచారం అవుతుంది. ఈ మొత్తం మీద ఈ ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిగా దిగ్భ్రాంతి చేశారు. వాళ్ళకి ఎటువంటి 12 మందిలో గాయాల వాళ్ళకి మెరుగైన వైద్యం హాస్పిటల్ కూడా తరలించి ఇంకా పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని కూడా మా సమాచారం అందుతుంది గురు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు.